నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఈ రోజున మిథున రాశి జాతకులు. ఈ అక్షరం గల వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, లేదంటే జరిగేది ఇదే. ఈ రాశి జాతకులకు ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో, ఏం జరగబోతుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇది నిజం, మీ కళ్ళలో కూడా ఊహించినంత నిజం ఈ రోజున జరగబోతుంది. ఈ రాశి వారు ఎక్కువ శాతంగా ప్రతి చిన్న ఒడిదుడుకులను కూడా చాలా తొందరగా గాబరా పడకుండా ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలని తపన ఉంటుంది. మనుషులతో మాట్లాడుతూనే ఆలోచనలు చేస్తూ ఒక అంచనాకు వచ్చేయగలరు. ఎంతో నేర్పరితనం ఉంటుంది. ఏ సమస్య అయినా పరిష్కరించే సత్తా వీరి సొంతం. వీరి వెనుకాల భగవంతుడు ఉన్నాడండి. వీరిని చెయ్యి పట్టి నడిపిస్తూ ఉంటాడు. వీరు ఎవ్వరికీ కూడా తక్కువ కాను, తీసిపోను. వాళ్ళు చేయగలిగితే దానికన్నా నేను డబల్ చేస్తాను అనే థాట్తో వీళ్ళైతే గనక ముందుకు వెళ్తూ ఉంటారు. అలాని ఎవరినైనా మోసం చేస్తారంటే అస్సలు మోసం చెయ్యరు. స్వార్థం ఉండదు. ఎదుటి వారిని ఎవరైనా మోసం చేసినా తట్టుకోలేని మనస్తత్వం ఉంటుంది. ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. నిత్యము శివుణ్ణి స్మరించుకోండి. ఈ ఆలోచనతోనే ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరిని మోసం చేసే తత్వం అస్సలు ఉండదు. ఎప్పుడూ కూడా ఎదురు చూపు తప్పితే వెనక చూపు ఉండి ఎవరినైనా వెనక దారి నుంచి కూలగొట్టాలి అనే తత్వం ఉండదు. ఎక్కువ శాతం భగవంతుణ్ణి నమ్ముతూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆ దైవం మీద వదిలేస్తారు. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అన్నట్లుగా ఎదుటి వారికి హితబోధ కూడా చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా భగవంతుణ్ణి నమ్ముతారు. అందరినీ ఈ మార్గంలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు. ఇలాంటి మంచి మనసు ఉన్నవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వీరికి వస్తూనే ఉంటుంది. ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుందని ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాము. కేవలం మీ జీవితంలో ఈ రోజు కాస్త సమయాన్ని మీరు కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూస్తే పూర్తి జీవితం ఏమిటో ఒక మంచి అవగాహన వస్తుంది. ఇది సత్యము. భగవంతుడు ఎప్పుడూ కూడా సూక్ష్మ రూపంలోనూ, మాలాంటి వారి మాటల రూపంలోనూ, ఎవరైనా వ్యక్తుల రూపంలోనే మన జీవితంలోకి వస్తాడు. మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టమండి. కానీ ఒక్కసారి అపనమ్మకాన్ని విడిచి చూడండి, మీ జీవితం ముందుకు సాగుతుంది. ఓం శ్రీ వారాహీదేవియే నమః. అమ్మవారంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేస్తూ ఒకసారి అమ్మవారిని మనసులో తలచుకోండి. మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా గడపబోతున్నారు. మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అక్షరం గల స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఇందులకు తగ్గట్లు మీరు పడిన జాగ్రత్తలతో పాటుగా, తెలివితో పాటుగా భగవంతుని అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు. అందుకని మీరు ఏమిటంటే గనక అప్రమత్తంగా ఉండండి. ఎదుటి వారిలో మంచి కాదు, చీకటి కోణం దాగి ఉంటుంది అనే విషయం మీరు తెలుసుకోవాలి. అవతల వాళ్లతో ఎప్పుడూ కూడా వీరు వ్యతిరేకంగా ఉండరు, వ్యతిరేకంగా మాట్లాడరు. ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తుంటారు. ఎక్కువగా అత్యాశకు లోనెవరు. తమ దగ్గర ఎంతైతే ఉందో దానితోనే సంతోషపడే మనస్సుంటుంది. ఆ దేవుడు ఇచ్చిన దానితోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వీరు కూడా జెలస్ అనేది ఫీల్ అవ్వరు. అవతల వాళ్లకన్నా నాకన్నా ఎక్కువగా ఉండి ఎక్కువగా ఉంటున్నారు, ఎక్కువ పేరు ఉంది, ఇలాంటి ఆలోచనలు వీరికి ఎప్పుడూ రావు. వీరి తపన వీరిదే, వీరి కష్టం వీరిదే, వీరి పట్టుదల వీరిదే. వీరి కష్టంతో వచ్చే ఆ యొక్క పేరు ప్రఖ్యాతలే వీరికి కావాలి. అంతే తప్పితే
అంతే తప్పితే ఎదుటి వారి గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సంతోషంగా ఉండడానికి, ఎక్కువగా లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయడానికి యత్నిస్తారు. అలాగే వీరి యొక్క పర్సనాలిటీ చూసుకుంటే, మెంటాలిటీ చూసుకుంటే మంచి చెడు ఆలోచిస్తూ ఉంటారు. అన్ని పాజిటివ్ గా ఆలోచిస్తారు. వీరికి ఏ పని అప్పచెప్పినా, ఎంతటి పని అయినా సరే దాన్ని కూలంకషంగా మూలం వరకు తీసుకెళ్తారు. బాగా ఆలోచిస్తారు, మంచిగా ఆలోచిస్తారు. ఏదైనా పని అలాగే మొదలు పెడతారు. వీరికి ఉన్న గుణగణాల మూలన ప్రాబ్లమ్స్ వస్తున్నా ఇటువంటి పర్సన్స్ తో జాగ్రత్త. మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తారో అదే విధంగా మీ లైఫ్ అనేది మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఈ రోజున ఈ ఆలోచన మీకు భగవంతుడే కలిగించవచ్చు, లేదా మా మాటల రూపంలో మీకు అర్థం కావచ్చు, లేదా మీ జీవితంలో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించవచ్చు. ఈ రాశి వారికి ఈ తేదీన మాత్రం మనం చూసుకుంటే అనే అక్షరం కలిగిన స్త్రీ కానీ పురుషుడికి కానీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వారు ఎవరో కాదు, మీ యొక్క నష్టాన్ని కోరుకునేవారు. వారు మీకు దూరంగానే ఉండాలి. మీరు వారిలో చీకటి కోణం చూసినా చూడకపోయినా ఈ రోజున వారితో దూరం జరగండి. ఇది మీకు చాలా మంచిది. అతను లేదా ఆమె మీకు కావాలని ఈ రోజున ద్రోహం చేయడానికి కంకణం కట్టుకుని మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వెసులుబాటు కోసం. లేనిపోని మాటలు చెప్పి మీకైతే నమ్మించడానికి యత్నిస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ రోజున మాత్రం వీరికి కలిసి రావు. కావున కొంచెం అప్రమత్తంగా మీరే ఉండాలి. జాగ్రత్తగా మీరే ఉండాలి. ఈ అక్షరంతో పేరు కలిగిన స్త్రీ పురుషులకు దూరంగా ఉండాలి. వాళ్లతో ఏ విషయం చెప్పొద్దు, చర్చించొద్దు, వారితో సమయం గడపొద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వీలైతే వారి నుంచి దూరంగా ఎక్కడికైనా ఈ రోజున దేవాలయ సందర్శనకైనా ప్లాన్ చేసుకోండి. లేదంటే వాళ్ల ద్వారా ఒక రహస్యం అన్నట్లు బయటకొస్తుంది. అదే మీకు ప్రాబ్లమ్స్ తెస్తుంది. వక్రీకరించే బుద్ధి ఉన్నవారు ఏదైనా చేయగలరు. మీరు ఆలోచించలేరు ఏం చేస్తారు అని కూడా. కలలో కూడా ఊహించని విధంగా మార్పు తెచ్చేస్తారు. ఈనాళ్లు జరగని ఒక మంచి మీకు దూరం చేసేస్తారు. మీకు రాబోతున్న అవకాశాన్ని మీరే కాలదన్నుకునేలా ప్రవర్తించే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. అలాగే ఈ రోజున మీకు ఎవ్వరూ విననన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉండే కొంతమంది మీ వినాశనాన్ని కోరుకుంటున్నా మంచి కోరుకునే వారు కూడా ఉన్నారు. వారు మీ విషయంలో ఒక మంచి అవకాశాన్ని తీసుకురావడం, లేదా ఒక మంచి శుభవార్త మోసుకురావడం. ఇంతకీ వారు ఎవరంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ జీవితంలో ఉన్నవారే. అలాంటి వారికి దగ్గర జరిగి ఇలాంటి వ్యక్తులకు దూరం జరగండి. లేదంటే మీ వినాశనాన్ని కోరుకుంటున్న వారిని గుడ్డిగా నమ్మి భయాందోళనలు తెచ్చుకున్న వారవుతారు. చెడు మనసు ఉన్న వాళ్ళని మన జీవితంలో ఉంచకూడదు. వారు మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. అలాంటి ప్రాధాన్యత మీరు వారికి ఇవ్వకూడదు. అలాగే మీ లైఫ్ లో ఉన్న ఒక గత సీక్రెట్ ని కూడా ఈ రోజున విచ్ఛిన్నం చేయొచ్చు. కానీ మీరు జాగ్రత్త పడుతూ బాధపడకుండా భగవంతునికి దగ్గరగా ఉంటూ నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.